ఒక్కసారి అట్లాగే ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1985లో ఓడిపోయినారు, 94లో ఓడిపోయినారు 2 సార్లు, నెక్స్ట్ 2009లో 3 సార్లు ఓడిపోయారు, 19లో ఓడిపోయారు 5సారి, మళ్ళీ 2024లో 6 సార్లు గెలిచారు, 6 సార్లు ఓడిపోయారు. ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచారు 2019లో. ఓడిపోయిన వెంటనే 2020లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ గ్రాడ్యుయేట్ ఎన్నిక వచ్చింది. దానిలో జీవన్ రెడ్డి పోటీ చేసి ఫస్ట్ రౌండ్లోనే 50% మెజారిటీతో, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గ్రాడ్యుయేట్లో చాలా వ్యతిరేకత ఉండే. బీఆర్ఎస్ అధికారికంగా క్యాండిడేట్ పెట్టినట్టు చేసింది. మామిళ్ళ దశరథం గౌడని గ్రూప్ 1 ఆఫీసర్కి ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చారు. బట్ ఆ 65,000 ఓట్లతో జగిత్యాల్లో ఓడిపోయిన 2019లో 65,000 ఓట్లతో జగిత్యాల్లో ఓడిపోయిన వితిన్ 6 మంత్స్లోనే, వితిన్ 6 మంత్స్ కూడా కాలేదు, 3-4 నెలలలోనే ఆయన 4 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచారు. 65,000తో ఓడిపోయినారు, మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. అంటే ఓటర్ తీర్పు ఎట్లా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఒకసారి ఓడిపోతే వెంటనే ఓటర్ కూడా సింపతి వచ్చేస్తుంది. జగిత్యాల్లో ఒక అసెంబ్లీలో ఓడిపోతే 4 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఆయన గెలిచారు. సో ఓటర్ తీర్పు ఆ విధంగా ఉంటుంది. అట్లాగే పార్లమెంట్ ఎన్నికల్లో 2006లో పోటీ చేశారు, 2007లో పోటీ చేశారు, ఓడిపోయారు కేసీఆర్ మీద. మొన్న 3rd టైం పార్లమెంటు సీటు ఓడిపోయారు. ఎప్పుడు 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ధర్మపురి అరవింద్ మీద ఓడిపోయారు. ఇప్పుడు జీవన్ రెడ్డి వాదనేమో నేను పార్టీకి 42 సంవత్సరాలు ఉన్నాను, నన్ను కాకుండా సంజయ్ కుమార్ను తీసుకొని అన్యాయం చేస్తున్నారు, ఇక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యేని తీసుకున్నారు, వేరే పార్టీ ఎమ్మెల్యేని తీసుకోవాల్సిన అవసరం ఏంది, ఇది కాంగ్రెస్ పార్టీ రూల్సా, ఎథిక్సా, పైగా ఆయనకే మొత్తం పెత్తనం ఇచ్చేశారు. జగిత్యాల అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జగిత్యాల అంటే జీవన్ రెడ్డి, వేరే వాళ్ళు ఎవరు కాంగ్రెస్ లేరు అనడానికి నేను కారణం చెప్తాను. మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు తీసుకుంది. మీరు ఎవరెవరు పోటీ చేస్తారు, ఏ కాన్స్టిట్యున్సీ అని ఎవరైనా తీసుకోవచ్చు. అభ్యర్థులు కాన్స్టిట్యున్సీ నుంచి దరఖాస్తులు తీసుకుంది. అన్ని కాన్స్టిట్యున్సీస్ నుంచి ఒకళ్ళ కంటే ఎక్కువ పోటీలో ఉన్నారు. అంటే ఈవెన్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసే దగ్గరైనా, మధురలో బట్టి విక్రమార్క పోటీ చేసే దగ్గరైనా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర పోటీ చేసే దగ్గరైనా కాంగ్రెస్ పార్టీ దగ్గర మేము పోటీ చేస్తామని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నారు. కానీ రాష్ట్రంలో 2 ప్లేస్లలో అప్లికేషన్ పెట్టుకోలేదు. 2 ప్లేసులు ఏంటో చెప్పండి, మీరు ఏమైనా చెప్పగలరా? ఒకటి కొడంగల్, రేవంత్ రెడ్డి పోటీ చేసిన దగ్గర ఎవరు అప్లై చేసుకోలేదు. అంటే మిగతా చోట్ల మా కాంగ్రెస్ టికెట్ కావాలని చాలామంది అప్లై చేసుకున్నారు. అంటే పోటీ లేదు. ఇంకా కాంగ్రెస్ అంటే అక్కడ కొడంగల్లో రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి, 2వ ప్లేస్ జీవన్ రెడ్డి జగిత్యాల. అంటే జగిత్యాల్లో ఇంకా కాంగ్రెస్ అంటే ఇక వేరే పేరు లేదు. జీవన్ రెడ్డి మీద అప్లికేషన్ పెట్టుకున్నా, లేదా కొడంగల్ రేవంత్ రెడ్డి మీద అప్లికేషన్ పెట్టుకున్నా, నేనుండగా టికెట్ అడుగుతావా అని అంత క్యాడర్ అంతగా భయపడే విధంగా రాష్ట్రంలో 2 నియోజకవర్గాలు ఉన్నాయి, 119 నియోజకవర్గాల్లో. ఒకటి కొడంగల్, 2వది జగిత్యాల. మిగతా అన్ని చోట్ల అప్లికేషన్ పెట్టుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఉన్న దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నారు, నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇప్పుడున్న మంత్రులు అందరి దగ్గర అప్లికేషన్స్ పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అంటే మీరు కాకపోతే మాకు ఇవ్వండి అని చెప్పి అప్లికేషన్ పెట్టని ప్లేసులు 2, ఒకటి కొడంగల్, 2వది జగిత్యాల. ఇప్పుడు అంత తిరుగులేని నేతగా ఉండి 6 సార్లు ఎంపీగా, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 6 సార్లు ఓడిపోయి, 3 సార్లు పార్లమెంట్ ఓడిపోయి, ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచి, అంటే ఇంత ఉన్న వ్యక్తికి, అంత తిరుగులేని నేతకు తీసుకొచ్చి ఇప్పుడు సంజయ్ కుమార్ ఇవ్వడంతో ఆయన ఒక రకమైన పాలిటిక్స్ ఎంజాయ్ చేశారు 84 నుంచి, ప్రివిలేజ్. ఈ 42 సంవత్సరాలు ఆ విధంగా ఒక్క జగిత్యాల కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాను శాసించారు కదా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజశేఖర రెడ్డి సమయంలో 2004లో ఎవరికి మంత్రి పదవులు వచ్చాయి? ఒకటి జీవన్ రెడ్డి, 2వది రత్నాకర్ రావు. ఇద్దరే. జీవన్ రెడ్డికి ఫస్ట్ నుంచే ఇచ్చారు, రత్నాకర్ రావుకు తర్వాత ఇచ్చారు. మొత్తం జిల్లా అంతా చూసుకున్నారు ఆయన. 2009లో ఓడిపోయారు రాజశేఖర రెడ్డి 2 టర్మ్లో, కాబట్టి ఆయనకు మంత్రి పదవి రాలేదు. సో ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే 2024లో ఆయన గెలిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుండే. ఓడిపోయినాను నేను, కానీ అప్పటికి ఎమ్మెల్సీగా ఉన్నారు జీవన్ రెడ్డి. 2020లో ఎమ్మెల్సీ కదా, ఎమ్మెల్సీ పదవి కాలం ఎంత? 6 సంవత్సరాలు.
ఎమ్మెల్యే పదవి కాలం ఎంత 5 సంవత్సరాలు. 2020లో మార్చిలో గెలిచాను కదా, 25 మార్చి వరకు 2019 మార్చిలో గెలిచాను కదా, 2019 మార్చిలో గెలిచారు. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయి 3 నెలలకే మార్చిలో గ్రాడ్యుయేట్ గెలిచారు. ఆయన టర్మ్ 25 మార్చి వరకు ఉంది. ఇంకో సంవత్సరంన్నర ఉంది కదా, నన్ను ఎమ్మెల్సీగా మంత్రి పదవి తీసుకోవచ్చు కదా. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు, జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే ఒక ఎమ్మెల్సీ, కాంగ్రెస్ శాసన మండలి నేత, శాసనసభాపక్ష నేత బట్టి విక్రమార్క, శాసన మండలిలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తప్ప ఇంకో ఎమ్మెల్సీ లేరు కాంగ్రెస్ పార్టీ జీరో. నా ఇది ఏ ఎమ్మెల్సీ లేరు వాళ్ళకి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లేరు, టీచర్ ఎమ్మెల్సీ లేరు. ఒక దశలో అంటే 2023-24 నాటికి మొత్తం మంది పోయి బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడంతో కాంగ్రెస్ నుంచి ఉన్న ఎమ్మెల్సీలు కూడా ఆయన ఒక్కడైపోయారు. శాసన మండలిలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అయిపోయినారు. సో నాకు రేవంత్ రెడ్డి మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి ఓడిపోయినందుకు ఇవ్వలేదు, కానీ ఎమ్మెల్సీ పదవి ఓడిపోయినందుకు ఇవ్వచ్చు కదా. ఒక దశలో రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్ష పదవి నియమించే ముందు, అంటే 2022లో రేవంత్ రెడ్డిని అధ్యక్ష పదవి నియమించే ముందు 21-22లో నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్కి ముందు జీవన్ రెడ్డి పేరు పిసిసి చీఫ్గా ఖరారు అయిపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని అందరూ అపోజ్ చేశారు, ఈయన పిసిసి ప్రెసిడెంట్ చేయొద్దని. కానీ మొత్తం ఫైనల్ అయ్యి జీవన్ రెడ్డి పేరు డిక్లేర్ చేసే సమయంలో జానారెడ్డి లెటర్ రాశారు, నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు మీరు కొత్త పిసిసి ప్రెసిడెంట్ పెడితే పంచాయతీ అవుతుంది, రేవంత్ రెడ్డి వర్సెస్ యాంటీ రేవంత్ రెడ్డి, ఇది నాకు ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఇప్పుడు మీరు పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడు నియామకం చేయకండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు కదా ఆయన్నే కంటిన్యూ చేయండి, ఆయన నల్గొండ జిల్లానే అని చెప్పారు. సో జీవన్ రెడ్డి ఆల్మోస్ట్ పిసిసి ప్రెసిడెంట్ అయ్యేవాళ్ళు 2022లో. అప్పుడు నాగార్జున సాగర్లో కూడా జానారెడ్డి ఓడిపోవడంతో హైకమాండ్ ఏంటంటే ఇక సీనియర్లది ఎవరిది కాదు, ఇక రేవంత్ రెడ్డి వల్లనే అవుతుందని జీవన్ రెడ్డి పేరు డ్రాప్ చేసి రేవంత్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ చేసింది. లేకపోతే జీవన్ రెడ్డి 2022లో పిసిసి ప్రెసిడెంట్ అయ్యేవాళ్ళు ఆయనకున్న అనుభవం కారణం. సో ఆయన ఏమనుకున్నారు, 23లో ఓడిపోయినా సరే నాకు ఎమ్మెల్సీ ఉంది కదా, 1.5 year 25 మార్చి వరకు ఉంది కదా, నాకు చేయాలి కదా. సరే అప్పుడు 11 మందికి అవకాశం ఇచ్చింది, కౌన్సిల్ నుంచి ఎవరికి ఇవ్వలేదు. కానీ ఆయన ఒక తప్పు చేశారు ఏంటంటే 2024లో పార్లమెంట్ టికెట్ నిజామాబాద్ నుంచి పోటీ చేసే లేకుండే. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఏమంటుంది, నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ, అప్పుడు ఫస్ట్ టైం 2019లో ఎమ్మెల్యే ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చాం, టికెట్ ఇచ్చాం, గెలిచారు. మళ్ళీ ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కూడా ఎంపీ టికెట్ ఇచ్చాం కదా నిజామాబాద్ పార్లమెంట్, మీరు ఓడిపోయినారు కదా, గెలిస్తే వేరే విధంగా ఉండే కదా, పైగా 13 సార్లు టికెట్ ఇచ్చాం కదా అన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆర్గ్యుమెంట్. కాంగ్రెస్ నేతల లేకపోతే రేవంత్ రెడ్డి ఆర్గ్యుమెంట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ 6 సార్లు గెలిచారు, 6 సార్లు ఓడిపోయారు, 12 సార్లు. 6 సార్లో 1 సారి టీడీపీ, 5 సార్లు కాంగ్రెస్. ఓకేనా. సో కాంగ్రెస్ పార్టీ తరఫున 5 సార్లు గెలిచినప్పుడు ఇచ్చారు, 6 సార్లు ఓడిపోయినప్పుడు ఇచ్చారు. 11 సార్లు టికెట్ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, 1 సారి ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది 12, 3 సార్లు ఎంపీ టికెట్ వచ్చింది 15 సార్లు. సో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అత్యధికంగా అందుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే జీవన్ రెడ్డి. నాకు తెలిసి భారతదేశంలో కూడా ఒక ఉమెన్ చాందీ, కేరళలో ఉమెన్ చాందీ 12-13 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు, చనిపోయినారైనా. 15-16 సార్లు బీఫామ్ తీసుకుంది జీవన్ రెడ్డి. ఓకే, భారతదేశంలో హైయెస్ట్ నేను అనుకుంటున్నా. 5 సార్లు ఎమ్మెల్యేగా బీఫామ్, 6 సార్లు ఓడిపోయినప్పుడు ఎమ్మెల్యేగా, అంటే 11 సార్లు ఎమ్మెల్యేగా బీఫామ్, 1 సారి ఎమ్మెల్సీగా బీఫామ్, 3 సార్లు ఎంపీగా బీఫామ్. 3 సార్లు ఎంపీ అంటే 2 సార్లు కేసీఆర్ మీద, 1 సారి మొన్న అరవింద్ మీద. ఎంపీగా గెలవలేదు ఆయన ఎప్పుడు కూడా. సో 15 సార్లు బీఫామ్ ఇచ్చాం కదా మేము జీవన్ రెడ్డికి, ఏం తక్కువ చేసాం. ఇప్పుడు పార్టీ ఇంట్రెస్ట్లో మేము తీసుకున్నాం సంజయ్ కుమార్ని, ఎందుకంటే అక్కడ అవసరం. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 10 మంది కేసీఆర్ ప్రభుత్వాన్ని గులుస్తా అన్నప్పుడు తీసుకోవాల్సి వచ్చిందనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. జీవన్ రెడ్డి ఏంటంటే నేను పార్టీ లాయలిస్ట్గా ఉన్నాను, ఆ ఎంపీ సీట్లు 2006-2007లో పోటీ చేసింది రాజశేఖర రెడ్డి. ఏమంటే తెలంగాణకు శత్రువుగా అప్పుడు నిలబడ్డాను, కేసీఆర్కు వ్యతిరేకంగా పోటీ చేయడం అంటే మామూలు విషయం కాదు. సెకండ్ టైం అయితే కేసీఆర్ మెజార్టీని 2 లక్షల నుంచి 15,000కు దగ్గర దాకా తీసుకొచ్చాను.